భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్షాలు వరదలపై ఆయన అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వరదల వల్ల ఇల్లు కూలిపోయిన దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇల్లు కూలిపోయిన ప్రతి కుటుంబానికి 16,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ఇక వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఎకరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తామన్నారు. వర్షాల వల్ల తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని వెల్లడించారు మంత్రి. వరదల వల్ల ధ్వంసమైన రహదారులకు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపడతామని చెప్పారు. మరోవైపు వరదల్లో సర్టిఫికెట్లను కోల్పోయిన వారు ఆందోళన చెందొద్దని, ప్రతి పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. చివరి బాధితుడి వరకు సహాయాన్ని అందిస్తామని చెప్పారు.